ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. అందరికీ తెలుసు, ఒక ఆమె సినిమా నటి. తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆమె పైన కేసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అని ఒక వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి తర్వాత హనీ ట్రాప్ చేసి ₹1 కోటి పైగా అతనితో బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని రికార్డులు అవన్నీ కూడా గతంలో ఇన్వెస్టిగేషన్లో తేలాయి. ఆ కేసులో క్రైమ్ నెంబర్ 90/2014 అని ఆ కేసు పెట్టడం జరిగింది. తర్వాత చివరి దొంగ సంతకాలతో అతను ఆమెతో మాట్లాడని సందర్భంలో బ్లాక్మెయిల్ చేయడానికి లొంగని పరిస్థితుల్లో అతని ఆస్తిని ఫోర్జరీ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అతని సంతకాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇతరులకు 5 లక్షలు అడ్వాన్స్ తీసుకొని అమ్మ చూపిన సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి కుక్కల విద్యాసాగర్ని మీరు అగ్రిమెంట్ రాయించారా ఆమెకంటే అప్పుడు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారం ఆమె ముంబైలో ఉంటుంది కాబట్టి విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసి సర్చ్ వారెంట్ తీసుకొని ముంబైకి పోయి ముంబైలో జూహు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఆమె తల్లిదండ్రులని అక్కడే ముంబైలోని అంధేరి కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత ఆమెను విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత విజయవాడ కోర్టులో ఫిబ్రవరి 4 అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ను అలాగే సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు వీటన్నిటిని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెను అన్ని సంతృప్తి చెందిన న్యాయస్థానం రిమాండ్కు పంపించింది. రిమాండ్కు పంపించిన తర్వాత పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు. పోలీస్ కస్టడీ పిటిషన్లో కూడా 5 రోజులు ఆమెను ఆమె తల్లిదండ్రులను పోలీస్ కస్టడీకి ఇస్తే పోలీస్ కస్టడీలో కూడా అనేక విషయాలు వెలుగు చూశాయి. దర్యాప్తు జరిగింది. తర్వాత కాలంలో ఆమె వేసుకున్న 2 బెయిల్ అప్లికేషన్లు కూడా డిస్మిస్ అయ్యి ఏప్రిల్ 24, 2024 ఆమె కండిషనల్ బెయిల్ మంజూరైంది. తర్వాత ఆ కండిషనల్ బెయిల్ ప్రకారం 23 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన 23 రోజుల తర్వాత మోడిఫికేషన్ జరిగి కండిషన్స్ రిలాక్స్ చేశారు. ఈ మధ్యకాలంలో ముంబైలో అరెస్ట్ చేసినప్పటి నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కానీ పోలీస్ కస్టడీలో కానీ ఎక్కడా అధికారుల పైన ఆమె ఒక ఆరోపణ చేయలే, కోర్టుకు చెప్పలే. నాతో చట్టపరంగానే పోలీసులు వ్యవహరించారు, నన్నేమి ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పడం కూడా జరిగింది. ఆమె ఎలాంటి కంప్లైంట్ కూడా ఇవ్వలే. ఈవెన్ పోలీసు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్ అడ్వకేట్ సమక్షంలో జరిపినప్పుడు కూడా ఆమె చెప్పిన విషయాలన్నీ మధ్యవర్తులు రాసిన తర్వాత మధ్యవర్తులు సంతకాలు పెట్టారు కానీ ఆమె రిఫ్యూజ్ చేసింది సంతకం పెట్టడానికి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమి, నిర్బంధం ఎక్కడా పెట్టలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఆమె రిఫ్యూజ్ టు సైన్ అని రాసే కోర్టులో వాంగ్మూలాలని కోర్టులో
వేయడం జరిగింది. తర్వాత విజయవాడ కోర్టులో కానీ ముంబై కోర్టులో కానీ ఎక్కడైనా సరే ఆమె ఎటువంటి ఆరోపణలు కూడా చేయలే. తర్వాత దర్యాప్తు ప్రక్రియలో ముందుకు సాగుతున్న క్రమంలో ఆగస్టు 2024 అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత TV5 ఛానల్ ఒక ఇంటర్వ్యూ తీసుకునింది ఆమెతో. తీసుకొని నా పైన తప్పుడు కేసు పెట్టినారని దానిపైన ఒక చర్చ అవన్నీ జరిగి ఇది చేసిన ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆమెతో ఆన్లైన్ ద్వారా ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు పోలీస్ అధికారులు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కుట్ర ప్రకారం ఎంత ప్లాన్డ్ ప్రకారం జరిగిందని. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు తెప్పించుకునేది ఎల్లో మీడియాలో మరుసటి రోజు చాలా ప్రముఖంగా ప్రచురించినారు. అప్పటి పోలీస్ అధికారులు నా పట్ల దురుసుగా ప్రవర్తించినారని, తప్పుడు కేసు పెట్టారని అవన్నీ. ఈ ఎల్లో మీడియా వచ్చిన వార్తల ఆధారంగా మళ్ళా సిటీ పోలీస్ కమిషనర్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ను నియమించడం, ఆ ఎంక్వైరీ కొనసాగడం, అలాగే సెప్టెంబర్ 5వ తేదీ 2024లో విజయవాడ కమిషనర్కు ఆమె ఫిర్యాదు చేయడం, ఆ సందర్భంగా కొంతమంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో దానికి సంబంధించి ఎంక్వైరీ రిపోర్టును బేస్ చేసుకొని కొంతమంది ఇన్వెస్టిగేషన్ అధికారులను, దీంట్లో ఉన్న వాళ్ళను సిఐతో మొదలుకొని సూపర్వైజరీ స్థాయిలో ఉన్న డీజీపీ సీతారామాంజనేయుల వరకు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్ గారిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఈమె మొదటి ముద్దాయిని. వీళ్ళందరూ తమాషా ఏంటంటే ఇది సెప్టెంబర్ 13, 24న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అంతకుముందే జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో అన్ని చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యి ప్రధాని నిందితురాలుగా ఉన్న కాదంబరి జత్వాని ఆ కేసుల దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే ఇంకా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయని సందర్భంలో కోర్టులో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగారుస్తూ కేసును డైవర్ట్ చేసి ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి, అతనిపైన, తర్వాత ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన ఒకటి కౌంటర్గా ఇంకొక కేసు పెట్టారు. ఇది భారతదేశ చరిత్రలో లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది మొట్టమొదటి కేసు. ఇది కేస్ అండ్ కౌంటర్ కేసు అంటే సపోజ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు, దాన్ని కేస్ అండ్ కౌంటర్ కేసు అంటారు. కానీ ఇక్కడ కేస్ అండ్ కౌంటర్ కేసు ఇప్పుడు 7 నెలల తర్వాత ఆ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ అధికారుల పైన కూటమి ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులు ఆమెను విలాసవంతమైన హోటల్లో పెట్టి ఆమెకు రాచమర్యాదలు చేసి తర్వాత ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఆమెతో తప్పుడు ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం అనేది చట్ట ప్రకారం తప్పు.